హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది ఒక డే వ్లాగ్ అనమాట. సరదాగా అలా స్టార్ట్ చేసిన వ్లాగ్. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను జున్నుగాడికి బ్రేక్ఫాస్ట్లో బనానా అయితే పెడుతున్నాను. ఇదే అనమాట నేను ఫస్ట్ టైం వాడికి బనానా పెట్టడం. సో మామూలుగా అయితే 6 months స్టార్ట్ అవ్వగానే మనం ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాం కదా. ఫస్ట్ అసలు బనానానే పెట్టాలి పిల్లలకి, అది మంచిగా హెల్తీ కదా, మంచిగా అరిగిపోయింది కూడా. కానీ నేను ఎందుకు వాడికి ఆ మధ్యలో బాగా జలుబు చేసింది, ఒక 20 days అలా జలుబుతోనే ఉన్నాడు. అది కాక వర్షాలు అవి పడితే క్లైమేట్ కొంచెం బాగాలేదు. సో ఈ టైంలో ఫ్రూట్స్ పెట్టడం ఎందుకులే అని అయితే నేను స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా బనానాని మెత్తగా నలిపేసి చేత్తోనే పెట్టేయచ్చు, లేకపోతే కాచిన పాలు ఉంటాయి కదా, అందులో ఆ బనానా మిక్స్ చేసి మెత్తగా కలిపేసి పెట్టేయచ్చు. లేకపోతే సెర్లాక్ ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసి అందులో ఈ బనానా యాడ్ చేసి కూడా పెట్టచ్చు. అలా పెడితే ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది తిన్నట్టు. సో ఇలా ఒక్కొక్కటి బనానా, క్యారెట్, యాపిల్ ఇలా ఒక్కొక్కటి అలవాటు చేస్తున్నాను వాడికి. సో ఇలాంటి వీడియో కూడా ఒకటి డెడికేటెడ్గా వాడి ఫుడ్ వ్లాగ్ అనేది ఒకటి షేర్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు తెలియని వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అయ్యిద్ది. ఇక్కడ లంచ్లోకి అయితే రాగి సంగటను చికెన్ కర్రీ అయితే చేశాను. ఆ రోజు నేను రెగ్యులర్గా అయితే చేయను, ఎప్పుడైనా ఒకసారి అలా రేర్గా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో అంతగా ఇష్టపడి తినే వాళ్ళు ఎవరు ఉండరు. మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం ఉండదు, నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు. ఆ రోజు మా అత్తయ్య అడిగింది అనేసరికి చేశాను అనమాట. సో చికెన్ కర్రీ అను రాగి సంగటి. అలానే జున్నుకు కూడా సంగటి అయితే పెడదాం అనుకున్నా. ఎందుకంటే అన్నం కూడా మెత్తగా ఉడికిద్ది కదా, రాగి సంగటి కూడా మంచిదే పిల్లలకి అని. అందులో కొంచెం పెరుగను, సాల్ట్, కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి మంచిగా జావలాగా కనిపించేలా కలిపేశాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. కొంచెం తిన్నాడు, తర్వాత వదిలేశాడు. మామూలుగా అయితే వాడికి ఏం పెట్టినా కూడా నిదానంగా తింటాడు. కానీ ఇదేంటో రాగి సంగటి కదా, కొత్తగా ఉండేసరికి తినలేదన్నమాట. ఆకలి మీద ఏదో 2 స్పూన్లు తిన్నాడు కానీ వదిలేశాడు మొత్తం. ఎప్పుడైనా ఇలా తినకుండా ఉన్నప్పుడు నేను ఫోన్లో ఏదో ఒకటి బొమ్మలు చూపిస్తాను, లేకపోతే నేను ఆడిపిస్తూ ఉండి డైవర్ట్ చేస్తూ ఉంటే తినేవాడు. కానీ ఈరోజు రాగి సంగటి కదా అస్సలు తినట్లేదు. నేనే ఆ పైన పెరుగు వాటికి పెడుతున్నాను అనమాట. సో ఫోర్స్ చేయలేదు, నేను కూడా వదిలేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలు ఇట్లా తినకుండా ఉన్నప్పుడు వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ పొట్టలో ఎలా ఉందో వాళ్ళకే తెలిసింది కదా, వాళ్ళు మనకి చెప్పలేరు. ఎలా అనీజీగా ఉన్నా కూడా మనకి తెలియదు కదా. సో ఎక్కువ పెట్టి ముందుగానే కుక్ చేయడం అలాంటివి చేయబాకండి. ఎందుకంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళే తింటారు. ఈ మధ్య జున్నుగాడికి వాటర్ బాటిల్ అయితే అలవాటు చేశాను. మామూలుగా అయితే మదర్ ఫీడింగ్ తీసుకునే పిల్లలకి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ అలవాటు ఉండదు కదా. సో మామూలుగా బాటిల్ ఫీడ్ తీసుకునే పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అందులోనే మిల్క్ తాగుతారు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో నిదానంగా జున్నుగా అయితే ఆ వాటర్ బాటిల్ అనేది అలవాటు చేశాను. దాన్ని చక్కగా వాటర్ పోసిస్తుంటే తాగుతున్నాడు అనమాట. సో స్టార్టింగ్లో తీసుకోలేదు వీడు కూడా, నిదానంగా ఒక 2-3 days అలా ఇస్తూ ఉంటే తాగుతున్నాడు అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా నేను ఇంట్లో లేనప్పుడు కూడా అందులో చక్కగా మిల్క్ పోసిస్తే తాగేస్తాడనమాట వాడు, నాతో పని కూడా లేకుండా. నాకు మంచిగా యూజ్ అయ్యిద్ది ఇదైతే. త్వరలో నాకు అసలుకే ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే నా పాలు కనుక అందులో పెట్టేసి వెళ్ళామంటే బాటిల్లో, వాడు నేను వచ్చేలాగా ఏదో ఒకటి తింటా పాలు తాగుతూ ఉంటాడు. సో నాతో పని లేకుండా చూడాలి ఎట్లా చేస్తాడో. ఇక్కడైతే ఈవినింగ్ అయింది. రోజు బయటకైతే వచ్చాము. అసలు చాలా రోజులు అయిపోతుంది. సృజన్ అయితే ఈ మధ్య బాగా బిజీగా వర్క్ ఉంటుంది. సో ఆ రోజు లీవ్లో ఉన్నాడని బయటకైతే వచ్చామన్నమాట. సో లక్ష్మీపురం అంతా ఒక రౌండ్ వేసేసి పానీపూరి తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ గైస్.